మరి ఏంట్రా తెలిసి తెలిసి పులి బోన్లోకి వెళ్తా అని అంటాడు మధు. అరే ట్రై చేస్తేనే కదరా ఏదైనా తెలుస్తుంది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఆల్సోరా అని అంటాడు శివ. నీకు పిచ్చి పట్టిందిరా, పిచ్చి పట్టింది, పద క్లాస్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతారు. సోను దగ్గరికి వెళ్ళిన ప్రియ, ఏంటి నిన్న కాల్ చేయమంటే చేయలేదు, బలిసిందా అని అంటుంది. నీకేనే బలిసింది, 5 times చేసా, దున్నపోతులో పడుకున్నావు అనుకుంటా అని సోను అంటుంది. కథలు పడకు అని ప్రియ, నీ ఫోన్లో కాల్ హిస్టరీ తీయే అని అంటుంది సోను. వద్దులేవే అని ప్రియ, నీ గురించి నాకు తెలిసే అని సోను. హిహిహి అని ప్రియ. క్లాస్కి పోదాం అని సోను అడుగుతుంది. క్లాసా అని ప్రియ నీరసంగా అంటుంది. ఎందుకే, ఏమైంది అని సోను. ఈరోజు ఇంట్రెస్ట్ లేదే. దేని మీద అని అంటుంది ప్రియ. ఎందుకని సోను. రేపు అన్నయ్యకి ఏం చెప్పాలా అని థింక్ చేస్తున్నానే అని ప్రియ. ఏముంది, డ్యాన్స్ ప్రాక్టీస్ అని చెప్పు అని సోను. వదిన కూడా అలానే అంది, చూడాలి ఏమవుతుందో, కానీ భయం వేస్తుంది ఎందుకో ఏమో అని ప్రియ అంటుంది. ఎందుకే భయం, చిన్నాన్న గురించి నాకు బాగా తెలుసు, చాలా మంచోడే, ఏదో ఒక రీజన్ ఉంది అనుకుంటా. అప్పుడే ప్రియకి మెసేజ్ వస్తుంది. మార్నింగ్ 10 AM షార్ప్గా రోడ్ నెంబర్ 10లో వెయిట్ చేయి అని. అది చూసిన ప్రియ, చిన్నానే చేశాడే, రేపు 10కి రోడ్ నెంబర్ 10లో ఉండమన్నాడు అని చెప్తుంది. నాకు తెలిసి చిన్న నేను కలవడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నాడేమోనే, చూసావా నువ్వు వెయిట్ చేయాల్సిన పని లేకుండా మెసేజ్ పెట్టాడు అని సోను అంటుంది. నేను టెన్షన్లో ఉంటే నువ్వు ఏదో అంటావు అని అంటుంది ప్రియ. నీ అంత పిచ్చిదాన్ని నేను ఇక్కడ చూడలేదు. సరే లేట్ అవుతుంది వెళ్దాం అని సోను అంటుంది. సరే అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోతారు. క్లాస్లో ఉన్న మాటే కానీ ప్రియ టెన్షన్తోనే ఉంది. అది గమనించిన సోను కూల్గా ఉండే అని ప్రియతో మెల్లిగా చెప్తుంది. ఎలా ఉండని అని ప్రియ. ఇక్కడ చిన్న తన వర్క్స్తో బిజీగా ఉంటాడు. ఇక్కడ శివ, అక్కడ చిన్న, ఇద్దరి మధ్యలో ప్రియ ఎవరి లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. అసలు ప్రియ చిన్నతో బయటికి వెళ్ళడానికి రెడీగా ఉందా తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే.